ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో జోగి ఫ్యామిలీ వివాదం రాజకీయంగా దుమారం రేపుతోంది. తన కుటుంబ వ్యవహారంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం చేసుకున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అయితే జోగి రమేష్ కామెంట్స్ కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడూ ఎవరి కుటుంబ విషయాల్లోనూ జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. అసలు జోగి రమేష్ ఏమన్నారు, దానికి వసంత ఇచ్చిన కౌంటర్ ఏంటో చూద్దాం. కృష్ణప్రసాద్ అంటాడు, నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఏ విధంగా మీకు మనసు చచ్చిపోయి ఏమి చేయాలో తెలియక ఇంత కుట్రలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానోళ్ళు రావచ్చు, పలానోళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. గతంలో చేసుకోవాలా, భవిష్యత్తులో కూడా చేసుకోను. వాటికి సంబంధించిన సంపూర్ణ సమగ్ర సమాచారం రేపు మీ ముందు ఇస్తాను.